హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు 8 వసంతాలు అనే తెలుగు మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా బాగుంటుంది, లాస్ట్ వరకి చూడండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేద్దామా. ఈ మూవీ 2013 ఊటీలో స్టార్ట్ అవుతుంది. ఊటీలో ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ఉంటుంది. అక్కడ చాలా మంది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వరుణ్ అనే వ్యక్తి వచ్చి వాళ్లతో మాట్లాడుతూ, నేను కూడా మీతో ఫైట్ చేయొచ్చా, మీరు నన్ను ఓడిస్తే గనుక నా దగ్గర ఉన్న ఐపోడ్ ఇస్తానని చెప్తాడు. వరుణ్ అలా అనడంతో అక్కడే ఉన్న కార్తిక్ అనే ఫైటర్ వరుణ్ తో ఫైట్ చేస్తాడు. కానీ వరుణ్ ఒకే షాట్ కి కింద పడేస్తాడు. నెక్స్ట్ అక్కడ ఉన్న అనిత అనే అమ్మాయి వరుణ్ తో ఫైట్ చేయాలనుకుంటుంది. కానీ వరుణ్ అమ్మాయిలతో ఫైట్ చేయకుండా తనతో మాట్లాడుతూ, చూడండి, మీలాంటి అమ్మాయిలు ఇంట్లో వంట పనులు చేసుకోవాలి, కానీ ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోకూడదని డిస్కరేజ్ చేస్తాడు. అప్పుడు అనిత వరుణ్ కి ఒక ఛాలెంజ్ చేస్తుంది. చూడు వరుణ్, రేపు ఒక అమ్మాయి వస్తుంది, నువ్వు ఆ అమ్మాయితో గెలిచి చూపించు. అప్పుడు మార్షల్ ఆర్ట్స్ కేవలం అబ్బాయిలకే అని ఒప్పుకుంటా అని చెప్తుంది. సరే, ఎవరు వస్తారో రమ్మను చూసుకుందామని చెప్పి వరుణ్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే వరుణ్ మళ్లీ వచ్చి అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఈ మూవీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. తన పేరు శుద్ధి. మార్షల్ ఆర్ట్స్ లో కింగ్ లాంటిది. వరుణ్ ఆ అమ్మాయిని చూసి తక్కువ అంచనా వేస్తాడు. తను ఫైట్ చేస్తున్నప్పుడు తలకి ఏమవ్వకుండా హెడ్ గేర్ తీసుకొచ్చి ఇస్తుంది. కానీ వరుణ ఏమో హెడ్ గేర్ వేసుకోడు. సో ఫైట్ షురూ అవుతుంది. అలా 2-3 పంచులు ఇచ్చి వరుణ్ ని కింద పడేస్తుంది. దాంతో వరుణ్ తన ఐపాడ్ ని ఇచ్చేసి నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయి వరుణ్ ని ఓడిస్తుంది కాబట్టి. అప్పుడే మనకి వరుణ్ గురించి చెప్తారు. యాక్చువల్ గా వరుణ్ అమెరికా నుండి ఇండియాకి వస్తాడు. వరుణ్ వాళ్ళ ఫాదర్ కి ఇండియాలో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిని అమ్మేసి అమెరికాకి వెళ్లిపోదాం అనుకుంటారు. అందుకే కొన్ని రోజులు ఇండియాలో ఉండడానికి వస్తాడు. అలాగే వరుణ్ కూడా మార్షల్ ఆర్ట్స్ లో స్పెషలిస్ట్, అందుకే చాలా మందిని కొట్టి పడేస్తాడు. నెక్స్ట్ శుద్ధి లైఫ్ ని చూపిస్తారు. శుద్ధికి ఇప్పుడు 17 ఇయర్స్ ఉంటాయి. ఈ వయసులోనే తను రైటర్ గా మారి కొన్ని బుక్స్ అయితే రాస్తుంది. ఆ బుక్స్ చాలా ఫేమస్ అవ్వడంతో తనకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా పెద్ద పెద్ద బిజినెస్ మన్ లాంటి వాళ్ళు తనకి ఫ్యాన్స్ అవుతారు. యాక్చువల్ గా శుద్ధి వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. వాళ్ళ నాన్న వారిలో చనిపోవడంతో చిన్న వయసులోనే చాలా బాధని అనుభవిస్తుంది. అందుకే తన బాధని ఫీలింగ్స్ ని కలిపి చాలా మంచి స్టోరీస్ రాస్తుంది. నెక్స్ట్ శుద్ధికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన తన గురువుని చూపిస్తారు. ఆయన హెల్త్ కండిషన్ బాగా లేకపోవడంతో హాస్పిటల్లో ఉంటాడు. డాక్టర్ సాయిని ట్రీట్ చేసి 3 మంత్స్ కంటే ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అని చెప్తారు. దాంతో శుద్ధి చాలా బాధపడుతుంది. తన గోల్ ఏంటంటే బ్లాక్ బెల్ట్ తీసుకోవడం. అందుకే తన గురువుతో ఉంటుంది. కానీ గురూజీ శుద్ధికి చాలా ఫ్రీడమ్ ఇచ్చేసి, చూడమ్మాయి, నువ్వు బయటికి వెళ్లి హ్యాపీగా బుక్ రాసుకో, సరేనా, అప్పటి వరకు నేను బ్రతికే ఉంటా అని చెప్తాడు. దాంతో తను నార్త్ ఇండియాకి వెళ్లి స్టోరీ రాద్దాం అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో కార్తీక్ ని చూపిస్తారు. కార్తీక్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటాడు. కార్తీక్ అలా ఏం చేయకుండా ఇంట్లో ఉండడం చూసి వాళ్ళ నాన్న కార్తీక్ ని చాలా తిడతాడు. రే, అందరూ ఏదో ఒక జాబ్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా మంచి జాబ్ తెచ్చుకుని డబ్బులు సంపాదించమని చెప్తాడు. కానీ కార్తీక్ కి జాబ్ చేయడం ఇష్టం ఉండదు. తనే సొంతంగా షూట్ డిజైన్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళ నాన్నకి కార్తీక్ చేసే పని నచ్చదు. దాంతో కార్తీక్ కి వాళ్ళ నాన్న మీద చాలా కోపం వస్తుంది. అప్పుడే కార్తీక్ దగ్గరికి వరుణ్ వచ్చి శుద్ధి పోయట్రీ బుక్ ని అడుగుతాడు. కార్తీక్ కూడా చదవడానికి ఇచ్చి మళ్లీ తీసుకొచ్చి ఇవ్వమంటాడు. నెక్స్ట్ శుద్ధి నార్త్ ఇండియా వెళ్లి ఈసారి ఆడవాళ్ల గురించి బుక్ రాస్తుంది. మరొక వైపు వరుణ్ కార్తీక్ దగ్గరికి వచ్చి శుద్ధి ఫోన్ నంబర్ ని అడుగుతాడు. కార్తీక్ అంటాడు, లేదు, వరుణ్ శుద్ధి ఫోన్ యూజ్ చేయదు, తను వచ్చేంతవరకి వెయిట్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే వరుణ్ మ్యూజిక్ ప్లే చేస్తూ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఎందుకంటే వరుణ్ కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అక్కడే అనిత గిటార్ ప్లే చేస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే కార్తీక్ అనితని సిన్సియర్ గా చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూ ఉంటాడు. కానీ తనతో చెప్పడు. ఈ రోజు గిటార్ ప్లే చేస్తూ చాలా అందంగా కనిపించడంతో అనితకి ప్రపోజ్ చేస్తాడు. కానీ అనిత కార్తీక్ ప్రపోజల్ ని ఒప్పుకోదు. ఎందుకంటే కార్తీక్, అనిత, శుద్ధి ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు చివరి వరకి బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఉందామా అనుకుంటారు. కానీ ఈ రోజు కార్తీక్ అలా ప్రపోజ్ చేయడంతో తను చాలా బాధపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శుద్ధి తన స్టోరీ కంప్లీట్ చేసుకుని ఊటికి వచ్చేస్తుంది. రాగానే కార్తీక్ శుద్ధిని తీసుకుని వరుణ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వరుణ్ మళ్లీ సాంగ్స్ పాడుతూ శుద్ధిని ఇంప్రెస్ చేస్తాడు. నెక్స్ట్ డే నుంచి మళ్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటుంది. అలా గురుజీ పక్కనే
ఉండి నేర్పిస్తూ ఉంటాడు. దాంతో శుద్ధి చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. అలా ఒక రోజు వరుణ్ శుద్ధి దగ్గరికి వచ్చి తన ఐపాడ్ ఇచ్చి తీసుకోమని చెప్తాడు. యాక్చువల్ గా తను ఆ రోజు తీసుకోదు. ఈ రోజు కూడా తీసుకోకుండా చూడు వరుణ్, ఆ రోజు నేను నీతో కావాలని ఫైట్ చేయలేదు. నువ్వు ఆ రోజు ఆ స్టూడెంట్స్ ని కొట్టావు కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఫైట్ చేశాను. అంతేకాని నువ్వు ఇచ్చే ఈ ఐపాడ్ కోసం కాదని చెప్తుంది. అవునా, అయితే నువ్వు ఐపాడ్ తీసుకునేంత వరకి నేను నిన్ను విసిగిస్తూనే ఉంటానని చెప్తాడు. సరే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వరుణ్ శుద్ధిని చూసి ఓరి దేవుడా, ఎంత మంచి అమ్మాయి ఏంట్రా బాబు అని తన ప్రేమలో పడిపోతాడు. అదే రోజు నైట్ వరుణ్ వాళ్ళ డాడీ వరుణ్ తో మాట్లాడుతూ, ఏరా నీ మ్యూజిక్ క్లాసెస్ ఎలా నడుస్తున్నాయి అని అడిగితే, హా నాన్న బాగానే నడుస్తున్నాయి, రోజు వెళ్తున్నా అని చెప్తాడు. కానీ మనోడేమో శుద్ధి వెంట తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ డే వరుణ్ వాళ్ళ డాడీ వరుణ్ కి ఒక అమ్మాయిని పరిచయం చేపిస్తాడు. ఆ అమ్మాయి వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నకి చాలా నచ్చుతుంది. సో ఆ అమ్మాయికి వరుణ్ కి పెళ్లి చేద్దాం అనుకుంటారు. బట్ వరుణ్ తన నిర్ణయాన్ని ఇంకా చెప్పడు. సో వాళ్లతో మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తుండగా దారిలో వరుణ్ కి శుద్ధి కనిపిస్తుంది. పాపం తను చలికి వణికిపోతూ బస్ స్టాప్ లో నిలబడి ఉంటుంది. వెంటనే వరుణ్ వాళ్ళ అమ్మ నాన్నల్ని ఇంట్లో డ్రాప్ చేసి అదే కార్ ని తీసుకుని శుద్ధి దగ్గరికి వచ్చి, నేను నిన్ను ఇంట్లో డ్రాప్ చేయనా అని అడిగితే, లేదు నేను క్రిస్మస్ పార్టీకి వెళ్తున్నాను, ఇంటికి వెళ్లట్లేదు. యాక్చువల్ గా కార్తీక్ డ్రాప్ చేసేవాడు, కానీ అతను బండి పంచర్ అయింది. సో అందుకే ఇక్కడ ఉన్న కార్తీక్ వచ్చేస్తారులే, నువ్వు వెళ్లిపో అని చెప్తుంది. కానీ వరుణ్ అసలు వినిపించుకోడు. ఇక్కడ లొకేషన్ బాగోలేదు, మళ్ళీ ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది. నాకు తెలుసు నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవు, బట్ ఎంతైనా ఒంటరిగా ఉన్నావు కదా, అందుకే నేను డ్రాప్ చేస్తా అని చెప్తాడు. వరుణ్ తెలిసినవాడు కాబట్టి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. వెంటనే తన్ని కార్లో ఎక్కించుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు ఇద్దరు స్వీట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. వరుణ్ చాలా కష్టపడి తన్ని క్రిస్మస్ పార్టీకి తీసుకెళ్తాడు. ఎందుకంటే వరుణ్ కి చాలా ఫీవర్ ఉంటుంది, హెల్త్ బాగుండదు. అయినా కూడా తన కోసం చాలా దూరం ట్రావెల్ చేసి కార్ నడుపుతాడు. సో ఈ విషయం శుద్ధికి తెలిసి మనడి మీద కొంచెం ప్రేమ కలుగుతుంది. నెక్స్ట్ డే తను కాశ్మీర్ కి వెళ్తుంది. వెళ్లే ముందు కార్తీక్ కి ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఎందుకంటే మనడు వాళ్ళ నాన్నగారి మీద కోపంతో అతని ఫోన్ ని పగలగొట్టుకుంటాడు. అందుకే కొత్త ఫోన్ గిఫ్ట్ గా ఇస్తుంది. అలాగే వరుణ్ కి సాంగ్ ని ట్రాన్స్లేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దాంతో వరుణ్ ఆ సాంగ్ పాడి ఛాంపియన్షిప్ విన్నర్ అవుతాడు. అలా కొన్ని నెలల తర్వాత వరుణ్ గెలుచుకున్న ప్రైజ్ ని తీసుకెళ్లి శుద్ధికి చూపించి, నీ వల్ల నేను ప్రైజ్ గెలుచుకున్నా అని చెప్తాడు. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఇద్దరు కలిసి బయటికి వెళ్లి అలా నేచర్ లో తిరుగుతూ ఉంటారు. అలా కలిసిన ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఇంకా ప్రపోజ్ చేసుకోరు. ఒకరోజు అరుణ్ కి ఎగ్జామ్స్ ఉండి శుద్ధిని కలవడానికి రాడు. శుద్ధి వరుణ్ వస్తాడని ఎంతో వెయిట్ చేస్తుంది. అయినా కూడా రాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతుంది. అలా చాలా డేస్ తర్వాత మళ్లీ మీట్ అవుతారు. అప్పుడు వరుణ్ తనకి ప్రపోజ్ చేస్తాడు. అలా ఉన్నటువంటి వరుణ్ ప్రపోజ్ చేయడంతో తను ఒక్కసారిగా ఏడ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నాన్న తర్వాత ఫస్ట్ టైం ఒక వ్యక్తిని లవ్ చేస్తుంది. చిన్నప్పుడు వాళ్ళ నాన్న కోసం ఎలాగైతే వెయిట్ చేసేదో సేమ్ అలాగే వరుణ్ కోసం కూడా వెయిట్ చేసేది. వరుణ్ శుద్ధి కోసం ఎవ్రీ సండే చెన్నై నుండి వచ్చేవాడు. అందుకే అన్ని కన్సిడర్ చేసి వరుణ్ లవ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. వరుణ్ శుద్ధికి ప్రపోజ్ చేసిన తర్వాత మళ్లీ ఊటికి వచ్చేస్తాడు. రాగానే ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే మనడికి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ లో ఒక ఫేమస్ యూనివర్సిటీ నుంచి వరుణ్ ని రిజెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది. అది చూడగానే వరుణ్ చాలా బాధపడతాడు. ఎందుకంటే వరుణ్ ఇంట్రెస్ట్ మొత్తం మ్యూజిక్ మీద పెట్టకుండా శుద్ధి మీద పెడతాడు కాబట్టి. కానీ వరుణ్ రిజెక్ట్ అయిన విషయం వాళ్ళ నాన్నతో చెప్పకుండా దాచి పెడతాడు. మరొక వైపు కార్తీక్ ని చూపిస్తారు. కార్తీక్ ని వాళ్ళ నాన్న మళ్లీ అవమానిస్తాడు. దాంతో కార్తీక్ ఇంట్లో ఉండకుండా శుద్ధి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాడు. అప్పుడు శుద్ధి వాళ్ళ అమ్మ కార్తీక్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి, నువ్వు మా ఇంట్లో ఉండి షూ డిజైనింగ్ చేసుకో అని చెప్తుంది. తను అలా అనగానే కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక వైపు శుద్ధి ఫస్ట్ టైం వరుణ్ కోసం ఫోన్ కొనుక్కుని వరుణ్ కి కాల్ మెసేజ్ చేస్తుంది. అయినా కూడా వరుణ్ రిప్లై ఇవ్వడు. తన మెసేజెస్ కాల్స్ అన్నీ చూస్తాడు, అయినా కూడా ఇవ్వడు. అప్పుడే వరుణ్ వాళ్ళ మామ వచ్చి, నువ్వు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు బాధపడకు, నేను నీకు మంచి లైఫ్ చూపిస్తా, కానీ నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. దానికి వరుణ్ కూడా ఒప్పుకుంటాడు. సో శుద్ధిని మర్చిపోయి అమెరికాకి వెళ్లిపోదాం అనుకుంటాడు. నెక్స్ట్ డే శుద్ధి కార్తిక్ ని తీసుకుని వరుణ్ వల్ల ఇంటికి వెళ్తుంది. కానీ వరుణ్ తనకి కనిపించకుండా దాక్కుంటాడు. సో తను చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వరుణ్ కి ఇష్టంని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా కూడా ముక్కు బుడక కుట్టించుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ శుద్ధికి చాలా
జ్వరం వచ్చి పడుకుంటుంది. అప్పుడే అనిత కాల్ చేసి వరుణ్ అమెరికా వెళ్లిపోతున్నాడని చెప్తుంది. నిజం తెలుసుకునే శుద్ధి వర్షంలో పరిగెత్తుకుంటూ వరుణ్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటుంది. అది చూసి వరుణ్ వాళ్ళ డాడ్ రే ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఏమో డాడ్ తను నన్ను లవ్ చేస్తుందంట, 2 years నుంచి నా వెంటపడుతుందని చెప్తాడు. అవునా సరేగాని ఎవరైతే ఏంటి ఆ అమ్మాయి అలా వర్షంలో రోడ్డు మీద ఉంది, తన్ని పంపించేసిరా త్వరగా వెళ్లిపోదామని చెప్తాడు. సో వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి శుద్ధి దగ్గరికి వెళ్లి చూడు శుద్ధి, నీకు నాకు మధ్య ఏం లేదు, జస్ట్ అది అట్రాక్షన్ మాత్రమే సరేనా, నీ వల్ల నా కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది, అయినా నాకన్నా మంచి అబ్బాయి దొరుకుతాలే అని చెప్తాడు. వరుణ్ చెప్పింది విన్నాక తనకి చాలా బాధేసి వరుణ్ణి చాలా తిడదాం అనుకుంటుంది. బట్ వాని లవ్ చేసింది కదా, సో తిట్టలేక చూడు వరుణ్, నా వల్ల నీ కెరియర్ పోయిందని చెప్తున్నావు, అసలు నేను ఏం చేశానని అలా మాట్లాడుతున్నావు, నువ్వే మ్యూజిక్ నేర్చుకోవడం ఆపేసి నా వెంట తిరిగావు, దానికి కారణం నేనా అని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ తర్వాత వాడు ఆ తొక్కలే అని చెప్పి అమెరికాకి వెళ్లిపోతాడు. నెక్స్ట్ డే పాపం శుద్ధి వల్ల గురువుగారు చనిపోతారు. దాంతో ఆయనకి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ రారు. సో అక్కడే ఉన్న శుద్ధి అంత్యక్రియలు చేయాలనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న స్టాఫ్ ఆడవాళ్లు అంత్యక్రియలు చేయకూడదని చెప్తారు. అయినా కూడా శుద్ధి వినిపించుకోకుండా ఆయన మా గురువుగారు, ఆయనకు నేను అంత్యక్రియలు చేస్తే తప్పేంటి, అయినా ఆడవాళ్లు నిప్పు ఎందుకు పట్టకూడదని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న స్టాఫ్ తన్ని అర్థం చేసుకుని శుద్ధి అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకుంటారు. అప్పుడు గురూజీ చనిపోకముందు ఏం జరిగిందో చూపిస్తారు. తను లవ్ ఫెయిల్యూర్ అయిన బాధలో ఉండి బ్లాక్ బెల్ట్ కోసం ప్రిపేర్ అవ్వదు. సో వాళ్ళ గురువుగారు తన్ని బయటికి తీసుకెళ్లి చాలా మంచి విషయాలు చెప్పి తన మనసు మార్చుతాడు. ఆ తర్వాత చాలా ప్రాక్టీస్ చేసి గురువుగారి దగ్గర నుంచి బ్లాక్ బెల్ట్ తీసుకుంటుంది. అదే రోజు నైట్ వాళ్ళ గురువుగారు చనిపోతారు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే గురువుగారి అస్థికలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనిత కార్తీక్ దగ్గరికి వచ్చి 2 days లో నా ఎంగేజ్మెంట్ ఉందని చెప్తుంది. దాంతో కార్తీక్ చాలా బాధపడతాడు. ఈ విషయం శుద్ధికి తెలిసి అనిత తీసుకున్న నిర్ణయానికి గర్వంగా ఫీల్ అవుతుంది. అలాగే అనితకి సపోర్ట్ చేసి హ్యాపీగా ఉండమని చెప్తుంది. మరొక వైపు మన కార్తీక్ చిన్న పిల్లోడిలా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే శుద్ధి వచ్చి ఏంట్రా అలా ఏడుస్తున్నావ్, అనిత పోతే ఏంటి, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒకరు మంచి అమ్మాయి దొరుకుతారులే అని చెప్తుంది. ఆ తర్వాత వాడు జపాన్ వెళ్లడానికి తన దగ్గర ఉన్న డైమండ్ రింగ్ ఇచ్చి హెల్ప్ చేస్తుంది. మనోడు చాలా కష్టపడి షూట్ డిజైనింగ్ చేశాడు కదా, సో అందుకే జపాన్ లో వర్క్ చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుంది. కానీ జపాన్ వెళ్లడానికి కార్తీక్ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు. అందుకే తన దగ్గర ఉన్న డైమండ్ రింగ్ ని ఇచ్చి కార్తీక్ జపాన్ వెళ్లడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ డే కార్తీక్ జపాన్ కి వెళ్లిపోతాడు. తను కూడా గురూజీ అస్థికలు కాశీలో కలపడానికి వెళ్తుంది. అప్పుడే ఒకడు పూజారి లాగా వచ్చి తన్ని ఒక ప్లేస్ కి తీసుకెళ్లి రేప్ చేద్దాం అనుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉంటారు. పాపం వాళ్ళకి తెలియదు కదా మన పాప మార్షల్ ఆర్ట్స్ లో కింగ్ అని. వెంటనే అందరినీ చావకొట్టి గుర్జీ అస్థికలు తీసుకెళ్లి గంగలో కలుపుతుంది. ఆ తర్వాత తనకి ఎంతో ఇష్టమైన తాజ్ మహల్ దగ్గరికి వెళ్లి చాలా టైం స్పెండ్ చేస్తుంది. అలా 2 years గడిచిన తర్వాత 2018లో శుద్ధికి మళ్లీ ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. అతని పేరు సంజయ్. చాలా మంచివాడు. ఇన్ఫాక్ట్ తనకన్నా మంచోడు. ఒకరోజు వర్షంలో సంజయ్ ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తూ శుద్ధికి కనిపిస్తాడు. అక్కడే అతని హెల్పింగ్ నేచర్ అర్థమవుతుంది. నెక్స్ట్ కవిత శుద్ధికి కాల్ చేసి సంజయ్ గురించి చెప్తుంది. యాక్చువల్ గా సంజయ్ ఒక తెలుగు రైటర్. అతను చాలా బుక్స్ రాసి ఉంటాడు. అతను రాసిన బుక్స్ లో రాణి మాలిని అనే బుక్ చాలా పాపులర్ అవుతుంది. ఎంతలా అంటే ఆ స్టోరీ కోసం అమ్మాయిలు లైన్ కట్టేస్తారు. అంతా బాగుంటది. ఒక రోజు శుద్ధి ఆ స్టోరీని చూడడానికి బుక్ స్టోర్ కి వెళ్తుంది. అక్కడే తనకి సంజయ్ కనిపిస్తాడు. సో అతని చుట్టూ అమ్మాయిలు ఈగలు వాళ్లనట్టు వాల్తారు. సో తను బుక్ తీసుకెళ్లి చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ స్టోరీ మొత్తం చదివిన తర్వాత స్టోరీకి బాగా కనెక్ట్ అవుతుంది. స్టోరీ చదివి చాలా ఏడుస్తుంది. అలాగే సంజయ్ రైటింగ్ కి ఫిదా అయిపోతుంది. నెక్స్ట్ డే సంజయ్ దగ్గరికి వెళ్లి నేను నీ బుక్ ని చదివాను, చాలా బాగుంది. ఇదే స్టోరీని ఇంగ్లీష్ లో కూడా పబ్లిష్ చేయొచ్చు కదా అని అడిగితే నాకు ఇంగ్లీష్ రాదని చెప్తాడు. దాంతో శుద్ధి సంజయ్ కోసం ఇంగ్లీష్ లో రాయడం స్టార్ట్ చేస్తుంది. అలా మెల్లిమెల్లిగా సంజయ్ ని లవ్ చేస్తూ ఉంటుంది. అలాగే కార్తీక్ తో రోజు వీడియో కాల్ మాట్లాడుతూ జరిగినవన్నీ చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సంజయ్ గురించి కవితతో కూడా చెప్తుంది. అప్పుడు కవిత అంటుంది, చూడు శుద్ధి, ముందు నీ లవ్ గురించి మీ అమ్మగారితో చెప్పు. ఆ తర్వాత తను ఒప్పుకుంటే మూవ్ ఆన్ అవ్వ
ఇవ్వమని చెప్తుంది. అదే రోజు నైట్ వాళ్ళ అమ్మకి బీపీ ఎక్కువైపోయి కింద పడిపోతుంది. వెంటనే శుద్ధి లేట్ చేయకుండా వాళ్ళ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. డాక్టర్స్ చాలా కష్టపడి వాళ్ళ అమ్మని బ్రతికిస్తారు. అలాగే శుద్ధికి కొన్ని విషయాలు చెప్తారు. మీ అమ్మ ఇప్పుడు చాలా స్ట్రెస్ లో ఉంది, సో మీ అమ్మని ఈ రోజు హ్యాపీగా ఉండేలా చూసుకోమని చెప్తాడు. అలా 1 ఇయర్ గడిచిపోతుంది. 1 ఇయర్ లో శుద్ధి వాళ్ళ అమ్మని చాలా బాగా చూసుకుంటుంది. ఒకరోజు తన ఎస్టేట్ లో పని ఉండి బయటికి వెళ్తుంది. అక్కడే సంజయ్ కనిపిస్తాడు. కానీ తను సంజయ్ తో సరిగా మాట్లాడకుండా ఇగ్నోర్ చేసి ఇంటికి వెళ్లిపోతుంది. దాంతో సంజయ్ కొంచెం బాధపడతాడు. సంజయ్ ని బాధ పెట్టినందుకు తను కూడా చాలా బాధపడుతుంది. మరొకవైపు శుద్ధి వల్ల అమ్మ దగ్గరికి వరుణ్ వాళ్ళ తాతయ్యతో వచ్చి సంబంధం మాట్లాడతాడు. అలాగే ఒక కార్డు ఇచ్చి శుద్ధికి ఇష్టమైతే చెప్పండి అని వెళ్లిపోతారు. ఇక శుద్ధి ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చిన సంబంధం గురించి చెప్తుంది. అది వినగానే శుద్ధి చాలా ఏడుస్తుంది. బట్ వాళ్ళ అమ్మ కోసం తన ప్రేమని వదులుకుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇదే విషయాన్ని కార్తీక్ కి కూడా చెప్తుంది. వెంటనే కార్తీక్ టోక్యో నుంచి ఇండియాకి వచ్చేస్తాడు. కార్తీక్ అలాగే కవిత కలిసి శుద్ధి ప్రేమ గురించి వాళ్ళ అమ్మకి చెప్తారు. అప్పుడు వాళ్ళ అమ్మ శుద్ధికి ఇష్టమైన వాడితోనే పెళ్లి చేద్దాం అనుకుంటుంది. అలా 2020 వచ్చేస్తుంది. శుద్ధి వాళ్ళ అమ్మ సంజయ్ దగ్గరికి వెళ్లి శుద్ధి లవ్ చేస్తున్న విషయం చెప్తుంది. అది వినగానే సంజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే శుద్ధి ట్రాన్స్లేట్ చేసి రాస్తున్న అతని స్టోరీని కూడా చూపిస్తుంది. అప్పుడు సంజయ్ శుద్ధి వాళ్ళ అమ్మకి అతను రాసిన స్టోరీని చూపిస్తూ ఈ స్టోరీని శుద్ధికి ఇవ్వమని చెప్తాడు. వెంటనే వాళ్ళ అమ్మ స్టోరీని తీసుకొచ్చి శుద్ధికి ఇస్తుంది. శుద్ధి కొంచెం టెన్షన్ పడుతూ ఆ స్టోరీ చదువుతుంది. అలా చదువుతున్నప్పుడే తెలుస్తుంది అది సంజయ్ అలాగే తన స్టోరీ అని. ఆ స్టోరీలో సంజయ్ అతని గురించి శుద్ధి గురించి రాస్తాడు. ఫస్ట్ టైం సంజయ్ శుద్ధిని 8 సంవత్సరాల క్రితం మార్షల్ ఆర్ట్స్ స్కూల్లో చూస్తాడు. ఆ రోజు వరుణ్ ఒక వ్యక్తితో ఫైట్ చేసి ఓడిస్తాడు కదా, ఆ పర్సన్ ఎవరో కాదు సంజయ్. అప్పుడే శుద్ధి వచ్చి సంజయ్ కి హెల్ప్ చేసి వరుణ్ ని ఓడిస్తుంది. ఇదంతా సంజయ్ అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు. యాక్చువల్ గా సంజయ్ ఒక అనాథ, చిన్నప్పటి నుండి దొంగతనాలు చేస్తూ పెరిగాడు. బట్ ఆ తర్వాత ఊటి వచ్చి అక్కడే పెరిగి ఒక తెలుగు అమ్మాయి ద్వారా చదువుకుని కవిత్వాలు రాయడం మొదలు పెట్టాడు. అలా అతని జర్నీ స్టార్ట్ చేశాడు. మళ్లీ కరాటే నేర్చుకుందామని శుద్ధి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అలా 8 సంవత్సరాల క్రితమే శుద్ధిని లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పని మీద కన్యాకుమారి వెళ్లిపోతాడు. కానీ మళ్లీ శుద్ధి కోసం కన్యాకుమారి నుండి ఊటికి వచ్చి తన బర్త్డే రోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే తను వరుణ్ ని హగ్ చేసుకోవడం చూసి చాలా ఏడుస్తాడు. బట్ ఆ క్షణం ఒకటే డిసైడ్ అవుతాడు, మంచి పేరు సంపాదించి ఆ తర్వాత అతన్ని మీట్ అవుదామని. అప్పుడే అతను తన పవర్ఫుల్ జర్నీని స్టార్ట్ చేస్తాడు. మంచి స్టోరీస్ రాసి ఫేమస్ అవుతాడు. ఆ తర్వాత అతనికి విద్య నేర్పిన అమ్మాయి చనిపోతుంది. తన పేరు సంధ్య అవ్వడంతో మనడు తన పేరుని రిఫరెన్స్ గా తీసుకుని సంజయ్ గా పెట్టుకుంటాడు. నెక్స్ట్ శుద్ధిని తాజ్ మహల్ దగ్గర చూస్తాడు. అలా అతని స్టోరీని శుద్ధితో చెప్పి ఎంత ప్రేమిస్తున్నాడో కూడా చెప్తాడు. ఆ స్టోరీ అంతా చదివిన తర్వాత శుద్ధి అతని ప్రేమకి ఫిదా అయిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి సంజయ్ ని హక్ చేసుకుంటుంది. ఇక్కడితో 8 వసంతాల స్టోరీ అండ్ ఫ్రెండ్స్. ఈ మూవీ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తెలుసు కదా, ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం ఇప్పుడే మన ప్రసాద్ మూవీ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.